అమ్మ ఒడి నుండి బడికి చేరుతావు. 10వ తరగతి 15 ఏళ్ళకు పూర్తవుతుంది. అక్కడి నుంచి కళాశాల అనే ఒక కొత్త లోకం, కొత్త పరిచయాలు. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక ధ్యేయం, నీ చదువు పూర్తయ్యేలోపు మరొక ధ్యేయం. కొత్త పరిచయాలు, కన్నవారు కనిపించరు, నీతో ఉన్నవారు కనిపించరు. కొత్త కలలు, వింత ఆలోచనలు. ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని వయసు, ఆ వయసే టీనేజ్. 20-25 ఏళ్ళు కనిపించిన ప్రేమ ముందు 4-5 ఏళ్ల పరిచయం ఎక్కువవుతుంది. మీ తల్లిదండ్రికి తెలియదా మీకు ఎలాంటి వ్యక్తిని తీసుకురావాలని? తల్లిదండ్రుల ప్రేమ ముందు ఏదైనా తక్కువే. స్వార్థం లేని ప్రేమ, ఏమీ ఆశించని ప్రేమ. మీరు బాగుంటే చాలు, మాకు అంతే చాలు అనుకుంటారు. ఇంతకు మించి ఏం కావాలి? నిన్ను ఇష్టపడే వ్యక్తులు నీ అందాన్ని చూసి నిన్ను ఇష్టపడుతున్నారా, లేక నీ ఆస్తిని చూసి నిన్ను ఇష్టపడుతున్నారా, లేక నీ మంచితనాన్ని చూసి నిన్ను ఇష్టపడుతున్నారా? ప్రేమ అనే భ్రమలో బ్రతుకుతూ కాదు అని తెలిసి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రేమ ప్రాణం పోస్తుందా, లేక ప్రాణం తీస్తుందా? తల్లిదండ్రుల ప్రేమను గుర్తించండి, వాళ్ళ గురించి ఆలోచించండి. ఇతరుల ప్రేమ కోసం ఆశించకండి, కాస్త ఆలోచన చెయ్యండి.